నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రతిపక్ష జగన్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై నిఘా వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి భూమా అఖిలప్రియకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎంతో నమ్మకంతో పార్టీ టికెట్ భూమా కుటుంబానికి ఇస్తే ఆమె వ్యవహార శైలి మొదటికే మోసం తెచ్చే విధంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. నియోజకవర్గంలోని నేతల మధ్య గ్రూపు తగాదాలు ఆయనకు చికాకు పెడుతున్నాయి. అందరినీ కలుపుకుని పోవాల్సిన అఖిలప్రియ స్వతంత్రంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు ఆమెను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కు అప్పగించారు. దీంతో అఖిల వర్గం నిరాశలో కూరుకుపోయింది. వాస్తవానికి తన తండ్రి మృతితో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఎవరినీ ఇన్ఛార్జిగా నియమించవద్దని, తానే భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుని వస్తానని అఖిలప్రియ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఒకవేళ పార్టీ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పైగా అఖిలప్రియతో కలిసి పనిచేసేందుకు భూమా ముఖ్య అనుచరుడు సుబ్బారెడ్డి లాంటి వారు కూడా సుముఖంగా లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించలేదని చెప్తున్నారు. తాజా పరిణామాలతో ప్రస్తుతం అఖిలకు మద్దతుగా ఎవరూ కనిపించడం లేదు. జిల్లా నేతలు, బంధువులే కాదు, చంద్రబాబు కూడా ఆమె పట్ల కోపంగా ఉండడంతో అఖిల ఇప్పుడు ఒంటరి పక్షిలా మారిపోయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.